నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ విఘ్నాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవదేవుడు వినాయకుడు. ఆ పార్వతీ తనయుడు మహారాష్ట్రలోని పూణే పరిసర గ్రామాల్లో అష్టవినాయక రూపాల్లో కొలువై ఉన్నాడు. జీవితంలో ఒక్కసారైనా ఈ అష్టవినాయక క్షేత్రాలను దర్శించినదే జన్మ తరించదని భక్తుల విశ్వాసం. నేటి తీర్థయాత్రలో ఆ అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకుందాం. అష్టవినాయక క్షేత్రాల్లో మొదటిది మోరేగావ్. ఇక్కడ వినాయకుడిని భక్తులు మయూరేశ్వర్ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారు మూషికంపై కాకుండా నెమలిపై ఆసీనుడై ఉండటమే అందుకు కారణం. సిద్ధి బుద్ధి సమేతుడిగా కొలువైన ఉన్న ఆ సింధూర రూపధారిణి శరణం శరణం గణనాయక. పూణే నగరానికి 56 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాల నడుమ కార్హా నదీ తీరాన కొలువైన క్షేత్రం మోరేగావ్. విఘ్నేశ్వరుడు ఇక్కడ మయూరేశ్వరుగా పూజలందుకుంటున్నాడు. అష్ట వినాయక క్షేత్రాల్లో మొదటిదైన ఈ క్షేత్రంలోని వినాయకుడు సింధూరాసురుడనే రాక్షసుణ్ణి వధించాడని స్థలపురాణం చెబుతోంది. స్వామి ఇక్కడ మూషిక వాహనంపై కాకుండా నెమలి వాహనంపై ఆసీనుడై ఉండటం ఇక్కడి విశేషం. అందుకే ఈ దేవుడికి మయూరేశ్వర్ అనే పేరు ఏర్పడింది. జగములనేలే జననికి నీవు తనయుడవయ్యా గణపతి దేవా. నీ పదములనే నమ్మితినయ్యా, నీ పదములనే నమ్మితినయ్యా పరములని. ఇక్కడ వినాయకుడి మూల విరాట్టుకు ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉండటం మరో విశేషం. గణనాథుడికి సేవ చేసేందుకు నందీశ్వరుడే ఇష్టపూర్వకంగా ఇక్కడ వెలిశాడని ప్రతీతి. ఇక్కడి మయూరేశ్వర స్వామిని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడట. పాండవులు కూడా తమ వనవాస సమయంలో ఈ స్వామివారిని పూజించారట. నిత్యం సింధూర ధారణ కనిపించే ఈ స్వామికి ఇరుపక్కల సిద్ధిబుద్ధి దేవతలు కూడా కొలువై ఉంటారు. చూడటానికి ఈ ఆలయం ఓ మసీదును పోలి ఉంటుంది. మొఘల్ రాజుల దండయాత్రల నుంచి కాపాడేందుకు అప్పట్లో ఈ మందిరాన్ని మసీదు నమూనాలో కనిపించే విధంగా నిర్మించారు. ఈ మయూరేశ్వర వినాయకుణ్ణి దర్శించుకుంటే దీర్ఘవ్యాధులు ఇట్టే నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కోరిన కోరికలు సిద్ధింపజేస్తాడు కాబట్టే గణనాథుడికి సిద్ధి వినాయకుడు అని పేరు. అటువంటి సిద్ధి వినాయక రూపంలో కొలువై ఉన్న క్షేత్రం సిద్ధటేక్. ఇక్కడ గణేశుణ్ణి శ్రీ మహావిష్ణువే స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ స్వామి కొలువై ఉన్న గిరి చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఓ చిన్న పర్వతంపై కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు సిద్ధటేక్లోని సిద్ధి వినాయకుడు. అష్ట వినాయక క్షేత్రాల్లోని రెండోదైన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా ఆలయాల్లో స్వామివారి తొండం ఎడమవైపు తిరిగి ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం ఉన్న వినాయకుడు అత్యంత మహిమాన్వితుడని భక్తుల నమ్మిక. భీమా నదీ తీరంలో పూణే షోలాపూర్ మార్గంలో తారసపడుతుంది ఈ సిద్ధటేక్ క్షేత్రం. స్వామి ఆలయం ఉన్న ఈ చిన్న కొండ చుట్టూ పాదరక్షలు లేకుండా 21 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఎంతటి కష్టతరమైన కోరికైనా శీఘ్రంగా నెరవేరుతుందని అంటారు. అయితే ఒక్కో ప్రదక్షిణను పూర్తి చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుంది.
ఇక్కడున్న సిద్ధి వినాయకుణ్ణి పూజించిన తరువాతే మధుకైటభాసురులను శ్రీ మహావిష్ణువు సంహరించాడని ప్రతీతి. ఎంతో మంది మహర్షులు కూడా ఇక్కడ మోక్షసిద్ధిని పొందారు. అందుకే అష్టవినాయక క్షేత్రాల్లో సిద్ధటేక్కు అంతటి ప్రత్యేకత. కుమార గురవే హేరంబా మహోదరాయాని పలికే భజనము నిత్యము చేతుమయా. భక్తులు కోరిందే తడువుగా కరుణిస్తాడని వినాయకుడికి పేరు. అందుకే ఓ బాలభక్తుణ్ణి ఆదుకునేందుకు గణనాథుడు బల్లాలేశ్వరు పేరుతో పాలిక్షేత్రంలో వెలిశాడు. అష్టవినాయక క్షేత్రాల్లో మూడోదిగా పేరున్న ఈ ఆలయంలోనే ఉన్న స్వామిని వేడుకుంటే చదువు సంధ్యల్లో చిన్నారులు విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారని ఓ నమ్మిక. మహాళ్లో ఉన్న 4వ క్షేత్రం వరద వినాయక ఆలయం. ఇక్కడున్న వినాయకుడిని ఏ కోరిక అడిగినా వెంటనే తీరుస్తాడని నమ్మకం. అందుకే ఈ స్వామికి వరద వినాయకుడని పేరు. ఘృత మహర్షి ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాడని పురాణ ఐహిత్యం. ఈ స్వామి దర్శనం సకల శుభప్రదమంటారు. విఘ్నేశ్వరుడు చింతామణిగా పూజలందుకుంటున్న 5వ వినాయక క్షేత్రం తేయూరు. 3 నదుల సంగమ స్థానం వద్ద కొలువై ఉన్న ఈ క్షేత్రంలో వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించుకుంటే వారి కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఓ నమ్మిక. పూర్వం ఈ క్షేత్రానికి కాదంబ నగరం అనే పేరు ఉండేదట. పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రతినిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. సంతానం లేనివారు ఈ స్వామిని వేడుకుంటే వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంటారు. సింధూర వర్ణం, నిండైన రూపం, వజ్రఖచిత నేత్రద్వయంతో భక్తులను కరుణిస్తున్నట్లుగా కొలువై ఉన్న స్వామిని చూసిన ఎవరికైనా ఆధ్యాత్మిక ఆనందం కలుగక మానదు. ఓ అద్భుత గుహాలయంలో ప్రకృతి సౌందర్యం నడుమ కొలువై ఉన్న 6వ వినాయక క్షేత్రం లేన్యాద్రి. గణేశుడి బాల్యమంతా గడిచిన లేన్యాద్రి పర్వతమే ఈ గుహాలయం. ఇక్కడ వెలిసిన గణపతిని గిరిజాత్మజుడు అంటారు. అంటే గిరిజాదేవి పుత్రుడు అని అర్థం. అష్టవినాయక క్షేత్రంలో విశిష్టమైనదిగా భావించే ఆ క్షేత్రాన్ని ఓసారి దర్శించుకుందాం. విఘ్నహరుడిగా స్వామి కొలువై ఉన్న క్షేత్రం ఓజర్. విఘ్నాసురుడనే రాక్షసుని బొజ్జగనపయ్య ఇక్కడే వధించాడని స్థలపురాణం పేర్కొంటోంది. ఇక్కడ విఘ్నేశ్వరుని వేడుకుంటే ఎంతటి పనులైనా ఇట్టే నెరవేరుతాయని అంటారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఈ స్వామిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అష్టవినాయక క్షేత్రాల్లో ఆఖరిది రంజన్ గావ్. ఇక్కడ స్వామివారు మహాగణపతిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ స్వామిని సాక్షాత్తు పరమశివుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. త్రిపురాసురులను సంహరించడానికి ముందుగా పరమశివుడు ఈ క్షేత్రానికి విచ్చేసి విజయసిద్ధి కోసం వినాయకుణ్ణి ప్రార్థించాడని భక్తులు విశ్వసిస్తారు. అంతట గజాననుడు 20 చేతులతో 10 శిరస్సులతో మహాగణపతి రూపంలో ప్రత్యక్షమై స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. అటువంటి విశిష్టమైన స్వయంభూ మహాగణపతి క్షేత్రమే రంజన్ గావ్. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలోని ఈ వినాయకుడి నిలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. ప్రస్తుతం కనిపించే సింధూర మహాగణపతి స్థానంలో 20 చేతులు 10 శిరస్సులు ఉన్న విగ్రహం ఉండేదట. అయితే అది ఉగ్రరూపంలో ఉండడంతో దాన్ని భూస్థాపితం చేసి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో కూడా సూర్యకిరణాలు దక్షిణాయన కాలంలో నేరుగా స్వామివారిపై పడతాయి. సాక్షాత్తు పరమశివుడే తన పుత్రుడైన వినాయకుణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఈ రంజన్ గావ్ను మహామహిమాన్వితమైనదిగా, శక్తిమంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. తమ పాపాలను పరిహరించమని వేడుకుంటారు. పూణే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. పూణే లేదా ముంబై నుంచి ఈ 8 ఆలయాలను ఒకేసారి దర్శించుకునే సౌకర్యాన్ని మహారాష్ట్ర టూరిజం శాఖతో పాటు వివిధ ప్రైవేట్ పర్యాటక సంస్థలు కల్పిస్తున్నాయి. పూణే నుంచి అష్టవినాయక క్షేత్రాలకు
విడివిడిగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఆ పార్వతీ తనయుడు సకల భక్తకోటిని చల్లని చూపులతో కరుణిస్తాడని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.